ನಮಸ್ಕಾರ ಬಿಗ್ ಬಾಸ್ ವೀಕ್ಷಕರಿಗೆ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ. ಸ್ನೇಹಿತರೆ, ನನ್ನ ಹೆಸರು ಸುದರ್ಶನ್ ಅಂತ. ನಾನು ಕನ್ನಡ ಬಿಗ್ ಬಾಸ್ ರಿವ್ಯೂಸ್ ತೆಲುಗುನಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ತೆಲುಗು ವ್ಯೂವರ್ಸ್ಗೋಸ್ಕರ. ಫಸ್ಟ್ ಟೈಮ್ ಯಾರಾದರೂ ವಿಡಿಯೋ ನೋಡ್ತಾ ಇದ್ದಂದರೆ ಸ್ವಲ್ಪ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್, ಲೈಕ್, ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ ಅಂತ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. ಮತ್ತು ಫ್ರೆಂಡ್ಸ್, ಕನ್ನಡ ಬಿಗ್ ಬಾಸ್ ಸೀಸನ್ 8 ಸೆಕೆಂಡ್ ಇನ್ನಿಂಗ್ಸ್ ಸೆಕೆಂಡ್ వీక్ థర్స్డే ఎపిసోడ్, దట్ మీన్స్ 16th డే ఎపిసోడ్ మాత్రము చాలా కాంట్రవర్సీస్, చాలా వరకు డిస్ప్యూట్స్, మిస్అండర్స్టాండింగ్స్, చాలా ఇష్యూస్ అరైజ్ అయ్యాయి ఈరోజు ఎపిసోడ్లో. లెట్స్ వీ విల్ డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ టైం ఐ గాట్ లిటరలీ డిసప్పాయింట్మెంట్ విత్ ద క్యాప్టెన్సీ దివ్యా ఊరుడుగా. ఫస్ట్ ఫిమేల్ కంటెస్టెంట్ ఇన్ దిస్ సీజన్ క్యాప్టెన్ అయింది కాబట్టి షీ షుడ్ బి ఎ రోల్ మోడల్. బట్ సమ్ రీజన్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్, దివ్యా ఊరుడుగా ఫ్రమ్ ద డే 1 క్యాప్టెన్సీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా షీ డోంట్ హ్యావ్ స్మైల్ ఇన్ ద ఫేస్ విత్ ద హౌస్ మేట్స్, దట్ టు పర్టికులర్లీ శమంత్, ప్రశాంత్ సంబర్గి సంబంధించినంత వరకు. సో మిగతా హౌస్ మేట్స్తో షీస్ కీప్ స్మైలింగ్, బట్ ఐ డోంట్ నో, దట్ లుక్స్ లైక్ ఏ ఆర్టిఫిషియల్ స్మైల్. ఎస్పెషల్లీ ఈరోజు ఎపిసోడ్లో తను తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా కాంట్రవర్షియల్ డెసిషన్స్గా నాకైతే అనిపించినాయి. ఎస్పెషల్లీ ఇష్యూస్ అన్నింటిలో కూడా అన్ఫార్చునేట్గా అరవింద్ అసోసియేట్ ఉండడము, తను తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా అరవింద్కు ఫేవర్గా ఉండడం అనేది ఇట్స్ అన్ఫార్చునేట్ ఫర్ ద డే ఫర్ దివ్యా ఊరుడుగా అని చెప్పి క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇష్యూ వైజ్ విల్ డిస్కస్ ఇట్. ఫస్ట్ టాపిక్ శమంత్ వర్సెస్ దివ్యా ఊరుడుగా. శమంత్ స్టార్టింగ్లోనే మనీ ప్రింటింగ్ టాస్క్ సంబంధించినంత వరకు తను బాత్రూంలో ఉండగా బజర్ మోగడం జరిగింది. ఇమ్మీడియట్గా వచ్చి యాప్రాన్ తీసుకొనేసి టాస్క్లోకి దిగిపోయాడు శమంత్. మిగతా హౌస్ మేట్స్లో మంజు పావుగౌడ కావచ్చు, దివ్యా సురేష్ కావచ్చు, ప్రియాంక కావచ్చు, వీళ్ళందరూ కూడా యాప్రాన్లు తీసుకోవడం జరిగింది. లాస్ట్లో మిగిలింది అరవింద్. సో అక్కడ అరవింద్కి యాప్రాన్ దొరకలేదు, కానీ అరవింద్ క్లియర్గా శమంత్ని అడగడం జరిగింది, నువ్వు బాత్రూంలోంచి తీసుకోకూడదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ శమంత్ వర్షన్ ఏమంటే, ముందు రోజు కూడా కొంతమంది బాత్రూంలోంచి వచ్చి తీసుకోవడం జరిగింది, నేను ఇంతవరకు లైన్లోనే ఉన్నాను, బాత్రూమ్ వచ్చింది కాబట్టి నేను పోయి రావడం జరిగింది, అప్పుడే బజర్ కొట్టాను, నేను వచ్చి తీసుకున్నానని చెప్పి శమంత్ వర్షన్. పోతే దివ్యా ఊరుడుగా ప్రకారం చూసినా కూడా వాళ్ళల్లో వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకున్నారు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఎనఫ్. అక్కడ దివ్యా ఊరుడుగా పాయింట్ స్టిక్ చేసుకునింది, నువ్వు అలా తీసుకోకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళి పరిగెత్తాలి, నేను ఫౌల్గా తీసుకుంటాను అని చెప్పడం. శమంత్ అక్కడ ఆర్గ్యుమెంట్ చేయడం మొదలుపెట్టాడు. ముందు రోజుల్లో కనుక వేరే వాళ్ళకైతే అప్రూవ్ చేశారు, ఇప్పుడు అరవింద్ ఆ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు అనే ఒక అనుమానంతో మాట్లాడడం అనేది క్లియర్ కనబడింది అనమాట. ఇక్కడ దివ్యా ఊరుడుగా ఫ్రస్ట్రేట్ అయిపోయేసి అగ్రెసివ్గా, నువ్వు టాస్క్లు దిగితే దిగు, నేను కానీ మనీ కౌంట్ చేయను, నీ ఇష్టం అని చెప్పి ఒక బాధ్యత లేకుండా రెక్లెస్గా దివ్యా ఊరుడుగా ఆన్సర్ ఇస్తుంటే ఐఎమ్ గాట్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే దివ్యా ఊరుడుగా కాదు అలా బిహేవ్ చేయడం అనేది. దివ్యా ఊరుడుగా ముందు ఎపిసోడ్స్ చూస్తే కనుక చాలా పీస్ఫుల్గా, స్మైలీగా మాట్లాడేటువంటి ఒక యంగ్ లేడీ. బట్ టుడే ఐ డోంట్ నో, సర్ప్రైజింగ్, ఏ రీజన్ మీద తను అలా బిహేవ్ చేస్తుందో, ఫ్రస్ట్రేటెడ్గా ఆన్సర్లు ఇస్తుంది. శమంత్ చాలా వరకు డిస్టర్బ్ అయ్యాడు. హౌస్ మేట్స్ అందరూ కూడా శమంత్ను మాట్లాడుతుంటే, ఇది క్యాప్టెన్ కదా మాట్లాడాల్సింది, మీరెందుకు మాట్లాడుతున్నారు అని చాలా వరకు పొలైట్గా అందరికీ ఆన్సర్ చేయడం జరిగింది శమంత్. సో తర్వాత ఫైనల్గా శమంత్ కొద్దిగా రియలైజ్ అయ్యేసి ఓకే ఫైన్ అని చెప్పి యాప్రాన్ అరవింద్కి ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో ఈ ఇష్యూలో కాంట్రవర్సీ కాలేదు, కానీ నాకైతే అనిపించింది దివ్యా ఊరుడుగా కొద్దిగా పేషెన్స్ లూజ్ అయిపోతుందేమో అనిపించింది నాకు. ఎందుకంటే యు ఆర్ ఏ క్యాప్టెన్, అందులో కూడా నీకు ఫ్రస్ట్రేట్ అయ్యేటువంటి ఇష్యూస్ ఏమీ లేవు, టాస్కులు పర్ఫామ్ చేసేది వాళ్ళు, నువ్వు జస్ట్ ఏ క్యాప్టెన్ కాబట్టి కూల్గా వెళ్ళింటే కనుక, కన్విన్సింగ్గా మెసేజ్ చేసింటే మాత్రం సరిపోయిండేదేమో నాకైతే అనిపించింది. ప్రతిదీ కూడా చాలా వరకు ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది దివ్యా ఊరుడుగా ఆన్సర్స్లో. అతను బాత్రూమ్ వెళ్ళాం కదా, ఇంక బాత్రూమ్ వస్తే నేనేం చేయాలి, ఇక్కడే కూర్చోవాలన్నా అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అటాక్ అయిపోతుంది. అది ఎవరినో అన్నోన్ పర్సన్ అయితే ఫైన్, మీ ఇద్దరి మధ్యలో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఉంది, అరివియాకు సంబంధించినటువంటి మంచి పాటలు పాడినాడు, చాలా మీ ఇద్దరి మధ్యలో ర్యాప్లో ఒక వేవ్ లెంత్ ఉంది కాబట్టి తను ఒక స్టెప్ జారి మాట్లాడాడే అనుకో, బాత్రూమ్ వచ్చింది ఇంక నేనేం చేయాలి ఇక్కడే ఉన్నా అని. దాన్ని కన్విన్సింగ్గా అనేది ఆన్సర్ కనిపించలేదు నాకు దివ్యా ఊరుడుగా విషయంలో. ఎవరో కొత్త పర్సన్స్తో మాట్లాడినట్టుగా దివ్యా ఊరుడుగా బిహేవియర్ టుడే ఈజ్ కంప్లీట్లీ స్ట్రేంజ్ బిహేవియర్ దివ్యా ఊరుడుగా. పోతే కనుక నెక్స్ట్ కేస్ వచ్చేసి
రఘు వర్సెస్ అరవింద్, ప్రశాంత్ సంబర్గి, వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి ఇష్యూ. టాస్క్లో అరవింద్, రఘు టాస్క్ పర్ఫామ్ చేస్తున్నారు. అరవింద్ మనీ ప్రింట్ చేశాడు, కట్ చేసే మిషన్ సరిగా పనిచేయట్లేదని చెప్పి పక్కన రఘు వాడే మిషన్ వెళ్ళేసి యూజ్ చేసుకున్నాడు అనమాట. రఘు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేసి కన్ఫ్యూజన్లో మేబీ అరవింద్ కరెక్ట్గానే యూజ్ చేసుకున్నాడని చెప్పి పక్క మిషన్కి వెళ్ళి అక్కడ మిషన్ కట్ చేసుకుంటే ఆ మిషన్ పనిచేయలేదు. ప్రశాంత్ సంబర్గి అక్కడి నుంచి రఘుకి సిగ్నల్స్ ఇస్తున్నాడు, అరవింద్ ఇది యూజ్ చేసుకో, అరవింద్ యూజ్ చేసుకో అని చెప్పి. అక్కడ శమంత్ కూడా ప్రశాంత్ సంబర్గి అరవింద్ను బ్రో అని పిలుస్తుంటే అరవింద్ కంప్లీట్గా ఇగ్నోర్ చేసుకొని టాస్క్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఎనఫ్. తరువాత చక్రవర్తి ప్రశాంత్ సంబర్గి రఘును బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి, నువ్వు ఆల్రెడీ ఆ మెషిన్ యూజ్ చేసుకుంటున్నావు, నీ మనీ కూడా అక్కడే ఉంది బాస్కెట్ అనేది. అరవింద్ ఆ మెషిన్ పనిచేయడం లేదు కాబట్టి నీ మెషిన్ వచ్చి వాడుకుంటున్నాడు, నువ్వు రియలైజ్ కాలేవా అని చెప్పి నేను సిగ్నల్స్ ఇచ్చినా కూడా నువ్వేం రైజ్ అప్ చేయలేదు అంటే రఘు వచ్చి, లేదు నేను అట్లా అర్థం చేసుకోలేదు, నాకు అది స్ట్రైక్ కాలేదు, నా బాస్కెట్లో మనీ కూడా అక్కడ పెట్టానని, అది అరవింద్దేమో అనుకుని నేను పక్క మెషిన్కి వెళ్ళాను అని చెప్పి రఘు చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ వెరీ క్లియర్ ఏమంటే అరవింద్ అట్లీస్ట్ ఈజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్, జెంటిల్ మ్యాన్ ఇన్ ద హౌస్, అందులో కూడా టాప్ కంటెస్టెంట్, నో డౌట్ ఆన్ ఇట్. ఈ క్యాప్టెన్సీ అనేది అంత సీరియస్ వాళ్ళకు అవసరమే లేదని నా ఉద్దేశం. అక్కడ కొద్దిగా కన్విన్సింగ్గా ప్రశాంత్ సంబర్గి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా లేదు సార్, ఇలా జరిగింది అని కొద్దిగా కన్విన్సింగ్గా చెప్పింటే ఆ ఇష్యూ అంతటితో అయిపోయింది అది. కానీ ఈవెన్ దో అరవింద్ రైట్ అయినా కూడా ఇట్స్ అ బిహేవియరల్ ఇస్ ద ప్రాబ్లం. సో అక్కడ అందులో కూడా వాళ్ళ అరవింద్, మంజు, దివ్యవరుడుగా ప్రశాంత్ సంబర్గి దే హ్యావ్ వెరీ గుడ్ ర్యాపో. సమ్ రీజన్స్ దే ఆర్ టేకన్ ఇంటూ పర్సనలీ ఒక యుగోగా వెళ్ళిపోతుందేమో నాకైతే అనిపించింది. అరవింద్ బీయింగ్ ఏ జెంటిల్ మ్యాన్ ప్రశాంత్ సంబర్గి దగ్గరికి వెళ్ళేసి ఒక కన్విన్సింగ్గా మాట్లాడింటే ఆ ఇష్యూ అంతటితో ఓపెన్ అయిపోయింది. నువ్వెవరు మాట్లాడేదానికి, నీకేం సంబంధం నీవని కొద్దిగా అడమంటుగా మాట్లాడేది ఇట్స్ ఎ బిహేవియరల్ ప్రాబ్లం. అందులో కూడా టాప్ కంటెస్టెంట్లు ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది లిటరలీ ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ద టైం. ఫస్ట్ టైం ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద అరవింద్ బిహేవియర్. ఇకపోతే కనుక నెక్స్ట్ కేస్ చక్రవర్తి, ప్రశాంత్ సంబర్గి వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక డిస్కషన్. అదేంటంటే కనుక రఘు విషయంలో ఎందుకు నువ్వు వాయిస్ రైజ్ చేయట్లేదు, వీఆర్ సోషల్ యాక్టివిటీ పర్సన్స్, మనము కళ్ళ ముందర తప్పు జరుగుతుంది, ఎందుకు వాయిస్ రైజ్ చేయలేదు అని చెప్పి ప్రశాంత్ సంబర్గి చక్రవర్తిని అడిగాడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. చక్రవర్తి దాన్ని మాట్లాడుతూ, రఘుకు లేని నొప్పి నీకెందుకు, రఘు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, నువ్వు బెడ్రూమ్లో నువ్వు అంత కన్విన్సింగ్ చేస్తున్నావు, కానీ బయటకు వచ్చి అరవింద్ పక్కన కూర్చొని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా ఉంటుంది నువ్వు చేసే ఇష్యూస్ అన్నీ కూడా. ఈవెన్ నువ్వు వైష్ణవికి కూడా సజెషన్స్ ఇచ్చావు గుడ్డు కొట్టే టాస్క్లో, తను బయటకు వచ్చి నీ మీద కామెడీ చేసింది, ఆయన చేసినట్టు నేను పాటించలేదు కాబట్టి నేను గెలిచలేకపోయాను అని చెప్పి అందరి ముందర కొద్దిగా సర్కాస్టింగ్గా మాట్లాడింది అని చెప్పేసి. ప్రశాంత్ సంబర్గి ఈజ్ ఎ సెన్సిటివ్ పర్సన్. సో వైష్ణవితో ఒక మంచి వేవ్ లెంత్ ఉంది కాబట్టి అలా మాట్లాడదు కదా వైష్ణవి, ఎందుకు నేను అందరికీ సజెషన్స్ ఇస్తా ఉంటే నన్ను ఎందుకు సర్కాస్టింగ్గా మాట్లాడుతున్నారు, నేను వైష్ణవిని అడిగి క్లారిఫై తీసుకుంటాను అని చెప్పి 2 times అడగడం జరిగింది. అడిగితే చక్రవర్తి క్లియర్గా చెప్పాడు, వద్దు అడగద్దు, అది అసహ్యంగా ఉంటుంది, కానీ తను ఎగతాళి చేసింది అనే విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రశాంత్ సంబర్గికి వైష్ణవికి ఒక మంచి ర్యాపో ఉంది కాబట్టి ప్రశాంత్ సంబర్గి వైష్ణవి దగ్గరికి వెళ్ళేసి క్లియర్గా అడగడం జరిగింది, నన్ను ఇలా మాట్లాడావా అని చెప్పి. వైష్ణవి క్లియర్గా ప్రశాంత్ సంబర్గి చెప్పింది, నేను అలా మాట్లాడలేదు, ఎగతాళి చేసింది చక్రవర్తి, నువ్వు ప్రశాంత్ సంబర్గి సజెషన్స్ నువ్వు పాటించలేదు కాబట్టి నువ్వు ఈ టాస్క్ నువ్వు ఓడిపోయావు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడినాడు అని చెప్పి చక్రవర్తి చేసింది నేను అనలేదు అని చెప్పి వైష్ణవి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుండగానే చక్రవర్తి వచ్చి అటాక్ అయిపోయాడు ప్రశాంత్ సంబర్గి మీద. ఎన్ని మాటలంటే అన్ని బీపులు వేశారనమాట, అమ్మను, తల్లిని, మదర్ను, ఎన్ని కాబట్టి అన్ని మాట్లాడారు. ఐ డోంట్ అండర్స్టాండ్. చక్రవర్తి అవుట్ ఆఫ్ మైండ్, బిహేవియరల్ ప్రాబ్లం కంప్లీట్గా అన్బేరబుల్. ఈ వీక్ కనుక ఎలిమినేషన్ జరగకపోతే మాత్రం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బేర్ చక్రవర్తి ఇన్ ద బిగ్ బాస్ హౌస్. చాలా అసహ్యంగా ఉంది బిహేవియర్ చక్రవర్తి విషయానికి వచ్చేటప్పటికి. ఇష్యూస్ మీద క్లారిటీ లేదు. ఆడికి ప్రశాంత్ సంబర్గి చెప్తున్నాడు, 2 times నేను నిన్ను అడిగాను, నన్ను ఎగతాళి చేసిందా, సర్కాస్టింగ్గా మాట్లాడిందా అంటే ఎస్ అని చెప్పావు. ఇక్కడికి వచ్చి వైష్ణవి దగ్గర
నేను మాట్లాడాను నువ్వు కాదు అని చెప్పి డిఫరెంట్గా మాట్లాడుతుంటే ప్రశాంత్ సంబర్గికి అసహ్యం చాలా వరకు అసహ్యం వచ్చేసింది చక్రవర్తి మీద. ఫైన్, ఇంకా లివ్ ఇట్ అని చెప్పి వదిలి వెళ్ళిపోతుంటే హౌస్ మేట్స్ అందరి ముందు కూడా చాలా అసహ్యంగా గట్టిగా అరుస్తూ ఆ మాట్లాడే విధానం చూస్తుంటే మాత్రం వాట్ ఈస్ దిస్ గాయ్ అనిపించింది నాకైతే కనుక. ఐ డోంట్ నో లిటరలీ టు సే దట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఇరిటేటెడ్ సీయింగ్ చక్రవర్తి ఇన్ ద బిగ్ బాస్ హౌస్. ఇకపోతే కనుక చక్రవర్తి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు అతను మాట్లాడిన మాటలకు. బెడ్రూమ్లోకి వెళ్ళి కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ద జెంటిల్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్ 45+ ఏజ్ ఏడవడం అనేది లిటరలీ నాకు కూడా చాలా వరకు బాధేసింది. వైష్ణవిని అప్రిషియేట్ చేయాలనిపించింది. వైష్ణవి వెళ్ళి సార్ మీరు పర్సనల్గా తీసుకోవద్దండి, అతను ఆ విధంగా మాట్లాడాడు అన్నప్పుడు ప్రశాంత్ సంబర్గి వైష్ణవికి చెప్పడం జరిగింది. వైష్ణవి, నువ్వంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, నాకు ఒక ట్రస్ట్ ఉంది నీ మీద, నువ్వు అలా అనే వదిలికి నేను నమ్మలేదు, అందుకే నీ దగ్గరకు వచ్చి నేను క్లారిఫై చేసుకున్నాను. చక్రవర్తి డబల్ గేమ్ ఆడుతున్నాడు, ఐ నో అబౌట్ హిమ్ అని చెప్పి సింప్లిసిటీగా చాలా మెచ్యూర్డ్ బిహేవియర్, డీసెంట్ బిహేవియర్ ప్రశాంత్ సంబర్గి ఈరోజు నాకు చాలా బాగా నచ్చాడనమాట. ప్రశాంత్ సంబర్గి ఆ ఇష్యూ అందరితో ఓవర్. తర్వాత ప్రశాంత్ సంబర్గి హౌస్ మేట్స్ అందరి ముందర కూడా చక్రవర్తి అలా విధంగా మాట్లాడుతుంటే అందులో అరవింద్ కూడా ప్రాబ్లం అయింది. వచ్చి ఎవరో ఒకరితో ఎమోషనల్గా షేర్ చేసుకోవాలి కాబట్టి వచ్చి మంజు పావుగడ పక్కన కూర్చోవడం జరిగింది. ఇట్స్ బిగ్ బాస్ హౌస్లో ఎమోషనల్ షేర్ చేసుకునేదానికి ఏదో ఒక మూమెంట్ అనేది తీసుకుంటారు, తప్పేం లేదు దాంట్లో. కూర్చుండగానే దివ్య ఉరుడుగా నవ్వే ఒక ఎగతాళి సర్కాస్టింగ్ లాఫ్ అనేది మీనింగ్లెస్ అనిపించింది నాకైతే. బీయింగ్ ఏ క్యాప్టెన్, నార్మల్ కంటెస్టెంట్ నవ్వినా కూడా ఇట్స్ ఫైన్ అనుకోవచ్చు. బీయింగ్ ఏ క్యాప్టెన్ షుడ్ బి ఏ డీసెంట్ బిహేవియర్. ఐ గాట్ డిసప్పాయింటెడ్ దివ్య ఉరుడుగా టుడే. నవ్వుతుంది, సర్కాస్టింగ్గా నవ్వుతుంది, ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. లిటరలీ ఐ డోంట్ నో వై, వాట్ ఎవర్ రీజన్స్. నాకైతే తప్పుగా అనిపించింది. ప్రశాంత్ సంబర్గి అక్కడ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఇకపోతే కనుక నెక్స్ట్ కేస్ వచ్చేసి ఇదే ప్రింటింగ్ మెషిన్కి సంబంధించినంత వరకు నెక్స్ట్ రౌండ్కి అందరూ రెడీ అయ్యారు. శుభపుంజ కిచెన్కి సంబంధించినటువంటి బెల్ మోగంగానే ముందుకెళ్ళిపోయింది. ప్రశాంత్ సంబర్గి వచ్చి ఆ ప్లేస్లో నిలబడడం జరిగింది. దానికి శుభపుంజ ఆర్గ్యూ చేస్తూ అది రాంగ్ బెల్, అది స్టోర్ రూమ్కి సంబంధించిన బెల్, అది నేను మిస్ అయ్యాను లోపలికి వెళ్ళిపోయానంటే అది ఫౌల్ కదా, ఫౌల్ కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి. మాట్లాడడంలో తప్పేం లేదు, వెరీ క్లియర్, అందరూ కూడా టాస్క్ మీదనే ఉన్నారు. నీది రాంగ్ జడ్జిమెంట్, తప్పైంది, ఫౌల్ అయ్యావు కాబట్టి నువ్వు బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి. దానికి చక్రవర్తి శుభపుంజాను సపోర్ట్ చేస్తూ తను స్టోర్ రూమ్కి వెళ్ళింది అని చెప్పి మారల్ సపోర్ట్ మాట్లాడడం అనేది మాత్రం చక్రవర్తి మినిమల్ బిహేవియర్ నాలెడ్జ్కి ఇది ఒక ఎగ్జాంపుల్గా అనిపించింది నాకైతే. దివ్యవరుడుగా దానికి సపోర్ట్ చేస్తూ శుభపుంజకు ఇట్స్ ఓకే నేనున్నాను కదా అని చెప్పి ఒక సపోర్ట్ ఇవ్వడం అనేది లిటరలీ చాలా చీప్ బిహేవియర్ అనిపించింది నాకైతే. ఇకపోతే కనుక బజర్ మోగడం జరిగింది. బజర్ మోగంగానే ప్రశాంత్ సంబర్గి ముందెళ్ళి ఆప్రాన్ను పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న ఆప్రాన్ను చక్రవర్తి బలవంతంగా లాక్కుంటున్నాడు. మంజు పావు కూడా లాస్ట్లో వచ్చాడనమాట. లాస్ట్లో వచ్చి వాళ్ళిద్దరు లాక్కునే ఆప్రాన్లో తల పెట్టబోయాడనమాట. ఇంకా ఫుల్గా కూడా వేసుకోలేదు, తల దూర్చినాడు దాంట్లో. అక్కడ ప్రశాంత్ సంబర్గి అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ముందు రోజు ఎపిసోడ్లో ఇదే మంజు పావు కూడా పట్టుకుంటే ప్రశాంత్ సంబర్గి వెళ్ళి చేయి పట్టుకుంటే ఇది నేను పట్టుకున్నాను సార్ అని చెప్పగానే దాన్ని వదిలేయడం జరిగింది. ఇక్కడ మంజు పావు కూడా విషయానికి వచ్చేటప్పటికి తల పెట్టి దాన్ని లాక్కునేదానికి ట్రై చేశాడు. సో ఇక్కడ మంజు పావు కూడా ప్రశాంత్ సంబర్గి ఇద్దరి మధ్యలో కూడా కొద్ది డిస్కషన్ జరిగింది. ఫైనల్గా చెప్పాడు, నీకు మనస్సాక్షి ఉంటే నీ సోల్కి నువ్వు చెప్పుకో ఆన్సర్, నువ్వు మనస్సాక్షిగా ఉండి నీకు ఇది కావాలంటే చెప్పు, నేను ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను నేను, నువ్వు తీసుకున్నానంటే కనుక. అక్కడ మంజు పావు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ పక్కన వెళ్ళి నిల్చున్నాడు అనమాట. ఇష్యూ ఈజ్ ఓవర్. ఇంకా యాక్చువల్గా బీయింగ్ ఏ క్యాప్టెన్ టాస్క్ను ఇంకా ఇనిషియేట్ చేయాలి. ఐ డోంట్ అండర్స్టాండ్ దివ్యాబురుడుగా ప్రాబ్లం ఏందో నాకు అర్థం కాలేదు. ఆ ఇష్యూను టేకప్ చేసింది. ఇక్కడ సైలెంట్ అయిపోయిన మనుషుల్ని మళ్ళీ రేస్ చేస్తూ ఇన్వాల్వ్ చేస్తూ మంజు పావుగడకు నువ్వు ఆప్రాన్ ఇవ్వాలి, ఎందుకంటే నేను చూడంగా నేనైతే ఇష్యూలో మీరిద్దరు తీసుకునే నేను చూడలేదు, ఎవరు తీసుకున్నారో ఎవరు తీసుకోలేదో అని చెప్పి పక్కన వాళ్ళని అడిగితే అరవింద్ అక్కడ వచ్చేసి నేను వాళ్ళని చూడలేదు, నేను చక్రవర్తి కింద పడేది చూశానని చెప్పి
అరవింద్ చెప్పడం అనేది నాకు లిటరలీ డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎదర్ యూ కీప్ క్వైట్ ఆర్ గివ్ ప్రాపర్ ఆన్సర్. ద జెంటిల్మెన్ అరవింద్. ఫస్ట్ టైం ఇన్ దిస్ ఎపిసోడ్ ఐఎమ్ నాట్ లైకింగ్ అరవింద్, వెరీ ఫ్రాంక్లీ ఐఎమ్ టెలింగ్ ఇట్. తర్వాత వెళ్తే కనుక వెరీ క్లియర్గా దివ్యా ఉరుడుగా దగ్గరికి చక్రవర్తి వెళ్ళి, నేను కూడా చూడలేదు వాళ్ళు వేసుకునింది, కానీ లాక్కోవడం మాత్రం చూశాను, కానీ నువ్వు బిగ్ బాస్ని అడిగితే మాత్రం బిగ్ బాస్ రాడు ఈ మధ్యలోకి, నువ్వు డెసిషన్ తీసుకో అని చక్రవర్తి ఇండైరెక్ట్గా ప్రొవోక్ చేసిపోవడం ఎందుకన్నాడు. నీకు డెసిషన్ తీసుకునే గట్స్ ఉంటే తీసుకో అని చెప్పేసి. ఇక్కడ ప్రశాంత్ సంబర్గి వెరీ క్లియర్గా చెప్పాడు, నేను ఫస్ట్ వెళ్ళి తీసుకున్నాను యాప్రాన్ను, తర్వాత చక్రవర్తి లాక్కుంటున్నాడు, మేమిద్దరం కొట్టుకుంటే మధ్యలో వచ్చి తల పెట్టాడు, వేసుకోలేదు అని క్లియర్గా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మీకు మనస్సాక్షి ఉంటే మాత్రము మీరు తీసుకున్నానని ఒక్క మాట చెప్పండి, నేను పడేసి వెళ్ళిపోతాను అని మాటల్లో నిజాయితీ క్లియర్ కనబడుతుంది అక్కడ. మంజు పావుగడ నాకు ఎందుకో ఈరోజు నాకు మంజు పావుగడ కూడా నచ్చలేదు. ఎందుకంటే మీరు టాప్ కంటెస్టెంట్స్, నో డౌట్ ఆన్ ఇట్, కానీ ఆల్రెడీ మీరు 2-3 టైమ్స్ క్యాప్టెన్సీ చేశారు. హ్యూమానిటీ వాల్యూస్, గేమ్ ఈజ్ ఫైన్, ఇట్స్ ఎ రియాలిటీ షో, ఆడియన్స్ ఆర్ వాచింగ్ ఆన్ ఇట్, ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి ఆ సెన్స్ మంజు పావుగడ కూడా మిస్ అయినాడేమో అని నాకైతే అనిపించింది. అక్కడ నేను వేసేసుకున్నానని వాదించడము, దివ్యపురుడుగా బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ క్యాప్టెన్గా ఇద్దరి వర్షన్లు చూసింది. తర్వాత తను చెప్పడం ఏమంటే మెడకేసుకునేది నేను చూసినాను అని చెప్పడం. నువ్వు ఎలా చూసావు మెడకేసుకునింది? అతను తలబెట్టింది చూసావా, నువ్వు మెడలోకి వేసుకునింది చూసావా? ఇట్స్ డిఫరెంట్ స్టేట్మెంట్స్. కాబట్టి బికాస్ ఆఫ్ ప్రశాంత్ సంబర్గి ఒక డెసిషన్ తీసుకునేవేమో అనిపించింది నాకు. అదే ప్లేస్లో కనుక అరవింద్ ఉన్నా, అదే ప్లేస్లో కనుక రఘు ఉన్నా కూడా అంత ఈజీ కాదు దివ్యావరుడుగా నీకు డెసిషన్ తీసుకోవడము. ఏదో ఒక శమంతో లేకపోతే ఏదో ఒక ప్రశాంత్ సంబర్గినో ఆ ప్లేస్లో ఉంటే నీకు ఈజీ అయింది నీకు డెసిషన్ తీసుకోవడము. ఇదే రఘు కానీ అరవింద్ కానీ ఆ ప్లేస్లో ఉండింటే మాత్రం అంత ధైర్యంగా నువ్వు డెసిషన్ తీసుకోగలవా? వెరీ క్లియర్ ఆన్సర్, స్ట్రైట్ క్వశ్చన్ టు దివ్యావరుడుగా. సో కంప్లీట్గా ప్రశాంత్ సంబర్గి చాలా వరకు హర్ట్ అయ్యాడు. తరువాత ఆ యాప్రాన్ను ఆడ పడేసి వెళ్ళిపోవడం జరిగిందనమాట. లోపలికి వెళ్ళి ప్రశాంత్ సంబర్గి అగైన్ ఈ స్టార్టెడ్ క్రయింగ్ ఇట్ లిటరలీ. చాలా వరకు ఈరోజు ప్రశాంత్ సంబర్గి బిహేవియర్ మాత్రము ఇట్స్ ఎ వెరీ వెరీ జెంటిల్మెన్ బిహేవియర్. ఎక్కువ ఆర్గ్యూ చేయలేదు, లోపలికి వచ్చి తన బాధను ఏడుపు రూపంలో చూసుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాడు ప్రశాంత్ సంబర్గి. తరువాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది దివ్యావరుడుగా బిహేవియర్ చూస్తే కనుక. టాస్క్ అయిపోయిన తర్వాత బీయింగ్ ఏ క్యాప్టెన్ దగ్గరకు వచ్చి, ప్రశాంత్ బ్రో, మీ ఇద్దరి మధ్యలో ఒక బ్రో సిస్టర్ రిలేషన్ ఉంది కదా, ప్రశాంత్ సంబర్గి నమ్మొచ్చేమో కానీ దివ్యావరుడుగా బిహేవియర్ ఈరోజు చూస్తే మాత్రం యు ఆర్ నాట్ డిజర్వ్డ్ ఫర్ ప్రశాంత్ సంబర్గి సిస్టర్ అని నాకైతే అనిపించింది. ఎందుకంటే నువ్వు ఒక సిస్టర్గా యాక్సెప్ట్ చేసినప్పుడు దగ్గరికి వెళ్ళి కూర్చొనేసి, బ్రో ఇలా కాదు బ్రో, ఇలా ఉంది, ఇలా జరిగింది, అంత పర్సనల్గా తీసుకోవద్దు, నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను ఒక్క మాట చెప్పింటే కనుక ఆ ఇష్యూ ఇంతటితో ఓవర్. కానీ తను మళ్ళా రెచ్చగొడుతూ టాస్క్ను మళ్ళా చదువుతూ మెల్లో ఆ వ్యాపారాన్ని వేసుకునేవాడు అయితే కనుక టాస్క్ ఎలిజిబుల్ అవుతారని చెప్పి గట్టిగా చదువుతుంటే ప్రశాంత్ సంబర్గి క్లియర్గా చెప్పడం జరిగింది, మంజు పావు కూడా మోసం చేశాడు, దివ్య ఊడుగా కూడా మోసం చేసింది అని సింగులర్ పదం వాడటము తనకు ఈగో టచ్ అయిపోయింది అనమాట. వై ఈగో? నువ్వేం నువ్వు జస్ట్ ఏ క్యాప్టెన్ ఇన్ ద బిగ్ బాస్ రియాలిటీ షో, యు ఆర్ జస్ట్ ఏ క్యాప్టెన్. ఒక 1 వీక్కి యు ఆర్ నాట్ ద విన్నర్ కదా, వై టు గో ఫర్ ఈగో అని నాకైతే అనిపించింది దివ్య ఉరుడుగా విషయంలో. కంప్లీట్గా దివ్య ఉరుడుగా అరవింద్ బిహేవియరల్ ప్రాబ్లం అనేది ఈరోజు నాకు కనబడింది. వాట్ ఎవర్ ద రీజన్స్ బిహైండ్, బట్ అపోనెంట్ కూడా ఈజ్ ఏ ఏజ్డ్ పర్సన్, ఒక ఏజ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. రియాలిటీ షోలో బిహేవియర్ అనేది కూడా ఇట్ కౌంట్స్ ద మ్యాటర్. సో తర్వాత ప్రశాంత్ సంబర్గి తన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పడం జరిగింది తను వేసుకోలేదు అని చెప్పి. అంత సెన్సిబుల్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత బీయింగ్ ఏ లేడీ కొద్దిగా సెన్సిటివ్గా నువ్వు దగ్గరికి వెళ్ళి, ఎందుకు బ్రో అలా చెప్తావు, అలా కాదు అని ఒక మాట మాట్లాడింటే దివ్యావరుడుగా లెవెల్ అనేది మెచ్యూర్డ్ లెవెల్లో కనబడిండేది. అక్కడ కూడా నీ స్టేట్మెంట్ నీది, నా స్టేట్మెంట్ నాది, నేను కళ్ళతో చూసింది నేను నమ్ముతున్నాను, నువ్వు మన సాక్షిని నమ్ముకుంటే నీ ఇష్టం. ఒక కైండ్ ఆఫ్ అన్మెచ్యూర్డ్ బిహేవియర్ అనేది దివ్యావరుడుగా విషయంలో ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఇట్. వాట్ ఎవర్ రీజన్ ఐ డోంట్ నో, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వీకెండ్. కిచ్చా సుదీప్ గారు
ఏమేమి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారో అనేది మాత్రం ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. చక్రవర్తి, మంజు పావుగడ, అరవింద్, దివ్యవరుడుగా 4 ఆర్ రెస్పాన్సిబుల్. కంప్లీట్గా దే డిడ్ మిస్టేక్. సో ఫస్ట్ టైం ఐఎమ్ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. మంజు పావుగడ విషయం నాకు ఆల్రెడీ తెలుసు. టాస్కుల విషయానికి వచ్చేటప్పటికి అకార్డింగ్ టు ద టాస్క్ తన రూల్స్ అనేది చేంజ్ చేసుకుంటాడు. కానీ అరవింద్, దివ్యవరుడుగా వన్ వెల్ మెచ్యూర్డ్ డీసెంట్ బిహేవియర్. అందులో కూడా ప్రశాంత్ సంబర్గి, శమంత్ ఇద్దరు కూడా దే ఆర్ వన్ గ్రూప్ మెంబర్స్. ఒక గ్రూప్గా వాళ్ళు ఉంటున్నారు. ఐ డోంట్ నో టుడే కంప్లీట్గా దే ఆర్ అవుట్ ఆఫ్ దేర్ కంట్రోల్. బిహేవియర్ ప్రాబ్లం క్లియర్ కనబడింది వాళ్ళ ఇద్దరి విషయంలో. సో అక్కడ దివ్యవరుడుగా చాలా రెక్లెస్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే అట్లీస్ట్ క్యాప్టెన్సీకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ లేదా అనిపించింది నాకైతే. చాలా వరకు బాధగా అనిపించింది. ఇకపోతే కనుక బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఇంకొక టాస్క్ హౌస్ మేట్స్ అందరికీ కూడా గార్డెన్ ఏరియాలో కొన్ని ఆర్టికల్స్ పెట్టడం జరిగింది. 1 గ్లాన్స్ ఆర్టికల్స్ చూసి లోపలికి వెళ్ళి బిగ్ బాస్ అడిగేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. దాంట్లో చూస్తే కనుక టాప్ 3లో ప్రియాంక, ప్రశాంత్ సంబర్గి, వైష్ణవి నిలబడడం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఫైనల్గా ప్రియాంక గెలవడం జరిగిందనమాట. సో ప్రియాంకకు 10,000 క్యాష్ మనీ అనేది ప్రియాంకకు క్రెడిట్ కావడం జరిగిందనమాట. సో ఇట్స్ అ వెరీ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఈ రోజుకి కొద్దిగా హ్యాపీగా అనిపించినటువంటి ఎపిసోడ్. ఇకపోతే కనుక ప్రశాంత్ సంబర్గి, శమంత్ ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ చక్రవర్తి బిహేవ్ చేసే విధానాన్ని చాలా వరకు వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉన్నారు. అదే విషయంలో శమంత్ చక్రవర్తిని పిలిచి ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇద్దరికీ కూడా ఒక గుడ్ అండర్స్టాండింగ్ ఉంది, ఇలా మాట్లాడుకుంటే ఎట్లా అని చెప్పి శమంత్ కొద్దిగా కన్విన్సింగ్గా మాట్లాడడం అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడ కూడా చక్రవర్తి అన్ని బీపులే, ఈరోజు అన్నీ కూడా బీప్ 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 బీప్. చక్రవర్తి అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోయాడు. ఐ డోంట్ నో, ఈజ్ లూజింగ్ హిస్ సెన్స్ అని నాకైతే అనిపించింది. చక్రవర్తిని చూస్తుంటే మాత్రం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అతన్ని చూసే కొద్దికి ఇరిటేట్ అవుతుందన్నమాట. మేబీ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేదానికి 200% ఛాన్సెస్ ఉన్నాయి చక్రవర్తికి. అక్కడ ప్రశాంత్ సంబర్గి మాత్రం చాలా డీసెంట్ బిహేవియర్, కంప్లీట్లీ సైలెంట్ అయిపోయాడు. తను ఎన్ని బీపులు మాట్లాడినా కూడా ఎక్కడ కూడా ప్రొవోక్ కాలేదు. శమంత్ క్లియర్గా చెప్తూ అతను చెప్పాడు కదా, అర్థమైంది కదా అని చెప్పి తర్వాత కన్విన్స్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఓవరాల్లీ ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ చెప్పుకోవాలంటే వెల్ మెచ్యూర్డ్, డీసెంట్ అండ్ ద జెంటిల్మెన్ ప్రశాంత్ సంబర్గి నాకైతే అనిపించింది. ఈరోజు ప్రశాంత్ సంబర్గిలో ఉన్నటువంటి ఒక సెన్సిటివ్ పర్సన్ ఈరోజు నాకు కనబడ్డాడు. ఇదే విషయాన్ని కిచ్చా సుదీప్ గారు స్టేజ్ మీద చెప్పడం జరిగింది. ప్రశాంత్, యూ హ్యావ్ వెరీ సాఫ్ట్ అండ్ సెన్సిబుల్ పర్సన్ ఇన్ యూ అని చెప్పేసి దట్ ప్రూవ్డ్ టుడే. చాలా వరకు హ్యాపీగా అనిపించింది ప్రశాంత్ సంబర్గి బిహేవియర్ ఈరోజు. ఇకపోతే కనుక ద ఫ్రస్ట్రేషన్, అన్మెచ్యూర్డ్ బిహేవియర్ ఉన్నటువంటి దివ్యవరుడుగా ఫస్ట్ టైం ఇలాంటి బిహేవియర్ ఎందుకు చేసిందో రియల్లీ షాక్ ఫర్ మీ. అండ్ అనదర్ థింగ్ ఈస్ అరవింద్, ఫస్ట్ టైం బిహేవియర్ ప్రాబ్లమ్ ఐఎమ్ సీయింగ్ ఇన్ అరవింద్. ఐ డోంట్ నో వై. మంజు పావుగడ, అట్లీస్ట్ మంజు పావుగడ బిహేవియర్ కూడా కరెక్ట్గా ఉంటుందంటే కనుక మంజు పావుగడ కూడా గేమ్ కోసం అదే తప్పు చేస్తున్నాడు అనమాట. నిన్న కూడా క్యాష్ ప్రైజ్ మనీ దివ్యా సురేష్ దగ్గర నుంచి తీసుకోవడం కూడా ఒక బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే విన్నర్కు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అయితే మాత్రం ఈ కావు. గేమ్ కోసం గేమ్ ఆడతారంటే ఆడండి, బట్ బిగ్ బాస్ విన్నర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏమంటే వెల్ మెచ్యూర్డ్, డీసెంట్ బిహేవియర్, జనరస్, హానెస్టీ, ట్రూత్, ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలి. ఈ క్వాలిటీస్ వీళ్ళు మిస్ అవుతున్నారేమో అని నాకైతే అనిపించింది. బట్ ఇప్పటికేం మించిపోలేదు. బట్ రిమైనింగ్ డేస్ అనేది ఇట్ షుడ్ నాట్ రిపీట్ అని నాకైతే అనిపించింది అనమాట. లెట్స్ సీ ఫ్రెండ్స్, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ వీకెండ్ కిచ్చా సుదీప్ గారి డెసిషన్ ఆన్ క్యాప్టెన్సీ. దివ్య ఉరుడుగా క్యాప్టెన్సీ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ గుడ్ క్యాప్టెన్సీ ఆర్ వరస్ట్ ఆర్ బ్యాడ్ క్యాప్టెన్సీ అనేది ఎలాంటి డెసిషన్ సుదీప్ గారు చెప్తారో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఓకే ఫ్రెండ్స్, టుడే ఎపిసోడ్ ఓవరాలీ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్కులు కంటిన్యూ అవుతున్నాయి. టుమారో కూడా క్యాప్టెన్సీ కంటెండర్ టాస్కులు కంప్లీట్ అయ్యి ఫైనల్ రౌండ్ పెట్టడం. ఈ నెక్స్ట్ వీక్కి ఎవరు క్యాప్టెన్ అవుతారనేది మాత్రం ఇంట్రెస్టింగ్ టు నో దట్. ఇకపోతే కనుక ఎలిమినేషన్ విషయానికి వచ్చేటప్పటికి 9 కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉన్నారు. సర్వేల ప్రకారం చూస్తుంటే మాత్రం చక్రవర్తి టాప్ లిస్ట్లో ఉన్నాడనమాట ఎలిమినేట్ అయ్యేదానికి. సింగిల్ ఎలిమినేషన్ అయితే చక్రవర్తి ఎలిమినేట్ అవుతాడు. డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం
చక్రవర్తి ప్రియాంక ఎగిరిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లెట్స్ సీ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ మై రివ్యూ టుడే, అండ్ టుమారో ఐ విల్ కమ్ బ్యాక్ విత్ మై రివ్యూ. టిల్ దెన్, బాయ్, గుడ్ నైట్.